ఉన్నారు. వర్షాలు పడ్డ ప్రతిసారి మ్యాన్ హోల్స్ ఎక్కడైనా తెరిచి ఉన్నా లేకపోతే మ్యాన్ హోల్స్ డ్యామేజ్ అయినా కానీ తెలియకుండా రాత్రి సమయాలలో కూడా మొత్తం అందులో కాలు పడ్డా కానీ అట్లా గల్లంతైపోయిన సిచ్యువేషన్లు కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఆజుకులు కూడా దొరకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాతావరణ శాఖ నిపుణులు అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే కొంచెం వెలుతురున్న సమయంలోనే ఇళ్లలోకి చేరుకోండి, అత్యవసరమైతేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ వర్షంతో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈదురుగాలులు సంభవిస్తే గనక చెట్ల కొమ్మలు ఇరిగిపడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కరెంటు వైర్లు కూడా తెగిపడే అవకాశాలు ఉన్నాయి. ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు అయితే. సచిన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిర్మల, నేను మ్యాప్ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది మీరు చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి. తెలంగాణకు సంబంధించి నేను జూమ్లో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏమంటుందంటే, సముద్ర మట్టం దగ్గర ఉన్న ఋతుపవన ద్రోణి ప్రస్తుతం బికనే, ఢిల్లీ, లక్నో, పట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కుమరం ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది. ఈ ద్రోణి కారణంగా, ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకి వర్షాలు పడుతూ ఉన్నాయనేది. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్నిచ్చింది. నేను చూపించబోతున్నాను. ఇదిగోండి మీరు చూడొచ్చు. ఓకే, కాస్త జూమ్లోకి వెళ్తే మనకి ఇంకా అది క్లియర్ అవుతుంది. ఇదిగోండి వాళ్ళు చెప్పినట్టుగా కర్ణాటక మీద ఎటువంటి ప్రభావం ఉందో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మీద కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది కాస్త. అండ్ ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు ప్రాంతాలకు సంబంధించి ఇటువైపు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఓకే ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్కి సంబంధించి యానిమేషన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. కాబట్టి కాస్త మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న పరిస్థితి. అండ్ దీంతో పాటు మీరు గమనిస్తే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం ఉందో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి ఖైరతాబాద్, గోల్కొండ, కుకట్పల్లి, చెరులింగంపల్లి, అమీన్పూర్, పటాన్చెరు ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతాల మీద. అండ్ మనకి రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను మళ్ళీ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి. ఇది ఫోర్కాస్ట్ 1 mm/h. ఇదిగోండి మొత్తం హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సికింద్రాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను మ్యాప్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇదిగో మీరు చూస్తే చూడండి పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉంది. పూర్తిగా మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది హైదరాబాద్ వ్యాప్తంగా. ఇది ఇలాగే ఉండే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేను జస్ట్ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి సాయంత్రం 5:30 తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మీరు చూస్తే కనుక, అంటే 5:30, 5:30 ఆ ప్రాంతాన్ని వరకు. ఆ తర్వాత తర్వాత మీరు చూస్తే కొంచెం ఈరోజు మబ్బుపడే వాతావరణం, కాస్త వర్షాలు పడే అవకాశం మనకి కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక. బ్యాక్ ఇంటూ ద విజువల్స్ నేను మళ్ళీ నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అండ్ భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, ఎటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది అప్డేట్స్ అందించేందుకు నిర్మల ఫోన్లలో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల, ఇటు హైదరాబాద్లో ఎటువంటి వర్షపాతం ఉంది, భారత వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు ఏమంటూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్స్కి సంబంధించి హరియప్ అవుతున్న అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ సచిన్, ఇక్కడ హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రజలందరూ కూడా వర్షం పడింది అని అంటే మామూలుగా వర్షం పడితేనే రోడ్ల మీద
వాటర్ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్లు అయిపోతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు భారీ వర్షం సంభవిస్తా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నాయి. ఈ పడే వర్షాలకు కూడా రోడ్లు గుంతలు పడిపోతున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి. ఆ డ్యామేజ్ కారణంగా కూడా ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏంటో కూడా తెలియలేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. భయాందోళనకు కూడా గురవుతున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ వాతావరణ శాఖ నిపుణులు మాత్రము బైక్ల పైన, హైదరాబాద్ నగరంలో బైక్ల పైన సాయంత్రం పూట ప్రయాణించకండి అని ఇక్కడ ప్రజలకు సూచిస్తున్నమాట. ఎందుకంటే బైక్ల పైన ప్రయాణిస్తే గుంతల రోడ్లు ఉన్నప్పుడు, అక్కడ వాటర్ ప్రవహిస్తున్నప్పుడు ఆ గుంత తెలియదు కాబట్టి అందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మ్యాన్ హోల్స్ వల్ల కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయటికి రావద్దు బైక్ల పైన అని చెప్పేసి ఎంతవరకు వీలైతే అంతవరకు రావద్దు అని చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్య విషయము, హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కూడా చాలా చోట్ల, అంటే ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాము, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, ఇటు కూకట్పల్లి, బిహెచ్ఎల్, అమీర్పేట, ఇటు మళ్ళీ ఎస్ఆర్ నగర్ కానీ ఈ ప్రాంతాలలో భారీ వర్షం నమోదైంది. సికింద్రాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం ఆగకుండా 40 నిమిషాల పాటు కూడా పడడం జరిగింది. అదే కోణంలో ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ ఈ ప్రాంతాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా సంభవించడం జరిగింది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్లు అయిపోయినాయి. చాలా కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం కూడా ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం ప్రస్తుతం మనము. రోడ్ నెంబర్ 12 లో కూడా మొత్తంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి కదలలేని పరిస్థితి. ఇక్కడ ఒక వెహికల్ కూడా కనీసము ఒక 5 అడుగుల దూరం కూడా కదలడానికి 5 నిమిషాల సమయం కంటే ఎక్కువ పడతా ఉంది. అలాంటిది ఇంకా కొద్ది సమయం గడిచే కొద్ది కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షం మాత్రము మరి 3 సెంటీమీటర్ల వరకు వర్షం అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణ శాఖ నిపుణులు ముందుగానే తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆఫీసుల నుంచి బయటికి ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నారు. వర్షం ఇప్పటికే మధ్యాహ్నం నుంచి ఇప్పటికే 3 సార్లు వర్షం పడి మళ్ళీ తగ్గిపోయిన సూచనలు మనం చూసాము. అలాంటిది ఆ సిచ్యువేషన్ లో దృష్టిలో పెట్టుకొని ఆఫీసుల నుంచి అందరు కూడా బయటికి వచ్చారు. ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పుకొని కూడా చెప్పుకోవచ్చు. ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటికి చేరేంత వరకు వర్షం కొంచెం తగ్గుముఖం పడితే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్న కోరిక మేరకు, అలాగే ఇటు వాతావరణ శాఖ నిపుణులు కూడా వాళ్ళు సూచిస్తుంది ఏంటంటే ఇటు జిహెచ్ఎంసీ ఎక్కడికక్కడ కూడా అలర్ట్ అయి ఉండాలి. అలాగే ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, లేకపోతే డైవర్షన్స్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కువ రద్దీగా ఉండే ప్లేస్లలో, అంటే ఎక్కువ హైవే రోడ్లలో కానీ ఇక్కడ చాలా వరకు కూడా ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ఎక్కడ మ్యాన్ హోల్స్ అన్న తెరిచి ఉన్నా జిహెచ్ఎంసీకి వెంటనే సమాచారం ఇవ్వాలి ట్రాఫిక్ సిబ్బంది అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జిహెచ్ఎంసీ కూడా బాధ్యతతోటి నైట్ టైం ఇంకా ఇబ్బంది కాబట్టి సాయంత్రం వేళ నుంచి తెల్లవారే వరకు కూడా డ్యూటీల షిఫ్ట్ వైజ్ గా వాళ్ళు జిహెచ్ఎంసీ అంతా కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే అక్కడ నుంచి ప్రజలను మళ్లించే ప్రయత్నం చేసుకోవాలి. ఆ వీటి దగ్గర జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ బృందానికి కూడా అలర్ట్